హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మాటిక్. టాలీవుడ్ నంబర్ 1 హీరో ఎవరని చర్చ కొనసాగుతుండగా అతడే అని ఒక సర్వే తేల్చేసింది. ఈ సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. ఈ నంబర్ గేమ్ లో మెగా హీరోలు వెనుకపడ్డారు. ఒకప్పుడు సీనియర్ హీరో ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్. ఆయన తర్వాత ఆ స్థానం చిరంజీవి గారు దక్కింది. ప్రజెంట్ టాలీవుడ్ లో హాఫ్ డజన్ పైగా స్టార్ హీరోలు ఉన్నారు. ఈ జనరేషన్ స్టార్స్ లో టాలీవుడ్ నంబర్ 1 హీరో ఎవరనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది. తాజా సర్వేతో దీనిపై క్లారిటీ వచ్చింది. సదరు సంస్థ టాలీవుడ్ లో అగ్రస్థానం ఎవరితో తేల్చేసింది. జూన్ 2024 వరకు జరిపిన సర్వే ఫలితాలను బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రకటించింది. టైర్ 2 హీరోగా ఉన్న విజయ్ దేవరకొండకు టాప్ 10 లో చోటు దక్కింది. ఈ రౌడీ హీరో 10th ప్లేస్ లో నిలబడ్డాడు. విజయ్ దేవరకొండకు సాలిడ్ హిట్ పడితే స్టార్ హీరోల సరసన చేరే అవకాశం ఉంది. టాప్ 10 లో చోటు దక్కించుకున్న ఒకే ఒక సీనియర్ హీరో చిరంజీవి. విశ్వంబర్ టైటిల్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్న చిరంజీవి గారికి మూవీ లవర్స్ 9th ప్లేస్ ఇచ్చారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవితేజ అంచెలంచెలుగా ఎదిగాడు. ఆయనకు క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన ఫేమ్ తగ్గలేదు. ఆయన ఇప్పుడు 8th ప్లేస్ లో ఉన్నారు. నేచురల్ స్టార్ నానికి ఆడియన్స్ 7th స్థానం ఇవ్వడం విశేషం. నాని గత చిత్రాలు దసరా, హాయ్ నానా విజయాలు సాధించాయి. అది ఆయన ర్యాంకింగ్ మీద ప్రభావం చూపించింది. అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారికి టాప్ 5 లో కూడా చోటు దక్కలేదు. రాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద దృష్టి తగ్గించారు. ఇది ఒక కారణం. పవన్ కళ్యాణ్ గారు 6వ స్థానంలో ఉన్నారు. RRR స్టార్ రామ్ చరణ్ కి 5వ స్థానం దక్కింది. టాప్ 5 లో ఉన్న ఒకే ఒక మెగా హీరో రామ్ చరణ్. ఆయన ఎన్టీఆర్, అల్లు అర్జున్ కంటే వెనుకబడ్డాడు. నెక్స్ట్ గేమ్ చేంజర్ తో థియేటర్స్ లో సందడి చేయనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఆడియన్స్ 4th ప్లేస్ ఇచ్చారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 3rd ప్లేస్ దక్కింది. మహేష్ బాబు లేటెస్ట్ రిలీజ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. SSMB 29 దర్శకుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పాన్ వరల్డ్ మూవీ. అనూహ్యంగా మహేష్ బాబు, అల్లు అర్జున్, చరణ్ లను వెనుకకి నెట్టి ఎన్టీఆర్ 2nd ప్లేస్ కైవసం చేసుకున్నాడు. RRR విడుదల 2 ఏళ్లు దాటిపోయింది. ఎన్టీఆర్ నుంచి మరో చిత్రం విడుదల కాలేదు. అయినా ఎన్టీఆర్ కి బెటర్ పొజిషన్ ఇచ్చారు. ఇక టాలీవుడ్ నంబర్ 1 హీరోగా అగ్రస్థానం ప్రభాస్ కి దక్కింది. బాలీవుడ్ సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇటీవల కల్కి 2898 ఎడిట్ చిత్రంతో 1000 crores కొల్లగొట్టాడు. ప్రభాస్ కి ఇది 2,000 కోట్ల మూవీ. వసూళ్ల పరంగా ప్రభాస్ కి దరిదాపులో కూడా మరొక హీరో లేడు. కాబట్టి ఆర్మాక్స్ సర్వే ప్రకారం ప్రభాస్ కి టాలీవుడ్ లో టాప్ పొజిషన్ ఇచ్చారు. మీ కమెంట్స్ ఆన్ దిస్ వీడియో ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.